టీమ్ ఇండియాలో ఉన్న మనం అందరం కూడా ఆర్ఎస్డి టీమ్ లో వర్క్ చేయడం జరుగుతుంది. సో ఒక ఈ బైటరమ్ కంపెనీ అనేది ఒక మనకు బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఇచ్చింది. అది వెంకట్రావు సార్ ద్వారా మనందరికీ కూడా ఈ రోజు అందరికి కూడా ఏపీ తెలంగాణలో మనకు లభించడం జరిగింది. సో మనం ఇక్కడ ఈ బైటరమ్‌లో మనము మనకు పని చేయాలంటే అంటే మనం ఈ బైటరమ్‌లో మనము అందరికి ఆరోగ్యం ఇవ్వాలి. మంచి ఇన్‌కమ్ తీసుకోవాలంటే అంటే కొన్ని విషయాలు అందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. సో అదేందంటే మనకు తెలుగు పీపీటీ. సో ఈ పీపీటీ ద్వారా మనం అందరం గూడా మన ప్రొడక్ట్‌ని సేల్ జేసుకోవచ్చనమాట. అంటే ఇవి మనకు ఈ పీపీటీ అనేది మనకెట్లా ఉపయోగపడుతుందనేది ఈరోజు మనం అందరం గూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కొత్త వాళ్ళు, పాత వాళ్ళందరం గూడా ఒకసారి మనము దీన్ని అందరికి ఆరోగ్యం అనే విషయాన్ని మనం అందరం నేర్చుకుంటే ఏందంటే, మనకు అందరికి ఆరోగ్యం ఇవ్వగలుగుతాం. దాంతో పాటు మనము ఆదాయం గూడా తీసుకోగలుగుతాం అనమాట. సో ఇక్కడ అందరికీ ఆరోగ్యం. వెల్కమ్ టు ఈ బైటరమ్ వెల్తీ అవేర్‌నెస్ ప్రోగ్రామ్. అంటే ఇది అవగాహన కార్యక్రమం అని చెప్తామనమాట. అందరికీ ఆరోగ్యం. ఈ రోజులలో మనము ప్రతి ఇంట్ల ఏదో ఒక ఆరోగ్య సమస్యతోని బాధపడుతున్నాం. సో ప్రతి ఇంట్లో ఆరోగ్యం ఉందా ఈరోజు అంటే, ప్రతి ఇంట్లో ఆరోగ్య సమస్యలే. ఏదో రకంగా ఆరోగ్య సమస్యలు మనం బాధపడుతున్నాము. సో అందుకనే అందరికీ ఆరోగ్యము ఉండాలనే ఉద్దేశంతోని మనము ముందుకెళ్తున్నాం ఈరోజు ప్రతి ఒక్కరం గూడా. సో కొత్త వాళ్ళకి మనం ఎట్లా చెప్పాలి? మనం వాళ్ళకి ఎట్లా ప్రెజెంటేషన్ చేయాలనేది నేను ఈరోజు మొత్తం మీకు వివరంగా నేను చెప్తాను లీడర్స్. సో ఈరోజు మనము మనం అప్లయన్స్ తీసుకొని మనము వెళ్ళినప్పుడు ఈ పీపీటీ ఎట్లా చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాతావరణం చూసుకొని, వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, వాళ్ళతోని పరిచయం చేసుకొని, మన పేరు చెప్పుకొని, మనము ఎప్పుడు తీసుకున్నావు? నువ్వు ప్రొడక్ట్ అనేది ఎప్పుడు తీసుకున్నావు? తీసుకున్న తర్వాత నీకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చినాయి? సో దీని ద్వారా నీకేమేమి ఆరోగ్యపరంగా లాభపడ్డావు అది చెప్పుకున్న తర్వాత మన పేరు చెప్పుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ పేరు అడిగి తెలుసుకొని నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ఇవన్నీ చెప్పుకున్న తర్వాత నేను ఎవరు ఇన్వైట్ చేసిరు నువ్వు ఎంతమందికి ఇచ్చినావు అని చెప్పుకున్న తర్వాత ఆ వ్యక్తి మనకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటది. ఎందుకంటే ఇది ఎందుకు కంప్లీట్ గా ఆరోగ్యపరమైన విషయం కాబట్టి వాళ్ళట మనకు మాట్లాడే అవకాశం ఉంటది కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ముందుగా ఈ రోజులల్లా ప్రతి కుటుంబంలో ఎవరో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాము అని మనం వాళ్ళని అడగాలన్నమాట. అవునా కాదా సార్ అని చెప్పాను మనం అడిగితే ఏమవుతుందంటే అవును సార్ నిజమే మరి ఈ రోజు ప్రతి ఇంట్లో ఏదో ఒక ఆరోగ్య సమస్యతో మనం బాధపడుతున్నాం అని చెప్పి మనకు రిటర్న్ వాళ్ళే చెప్పడం జరుగుతుంది. అంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఈ రోజు ప్రతి ఇంట్లో అంటే మామూలుగా అంటే బీపీ ఉంటుంది, కిడ్నీ సమస్యలు ఉంటున్నాయి, మనకు రెగ్యులర్ గా మైగ్రేన్ రావడం జరుగుతుంది. ఎందుకంటే తరచూ మొబైల్ చూస్తున్నాడు ప్రతి ఒక్క వ్యక్తి తరచూ మొబైల్ చూస్తున్నాడు. ఈ మెటెక్ రావడం గానీ, ఈ కంటి చూప్స్ అనే సమస్య గానీ ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉంటున్నాయి. ఇంకోటి అత్యధికంగా పీడిస్తుంది ఏంటంటే ప్రతి ఇంట్లో షుగర్, డయాబెటిక్ ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇంట్లో ఒక 5-6 మంది ఉంటే ఖచ్చితంగా ఒకరిద్దరికి డయాబెటిక్ అనేది ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ అసిడిటీ అంటే ఇది ఎప్పుడో పూర్వము మటన్ చికెన్ తింటే అసిడిటీ వస్తుండే. ఈ రోజు పప్పు తిన్నా, పెరుగు తిన్నా ప్రతి ఇంట్లో కామన్ గా అసిడిటీ అయిపోయింది. అసిడిటీ టాబ్లెట్ అనేది ప్రతి ఇంట్లో ఉండడం జరిగింది. ప్యాంటాసిడ్, డిఎస్ఆర్, ర్యాంటాక్ ఇలాంటి టాబ్లెట్ ప్రతి ఇంట్లో గ్యాస్ ట్రబుల్ అయింది, కొంచెం కడుపు ఉపాసం వస్తుంది అనగానే టాబ్లెట్ వేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఇంట్లో ఏదో ఒక గ్యాస్ ట్రబుల్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఇంకొకటి జాయింట్ పెయిన్స్ ప్రతి ఇంట్లో పీడిస్తుంది. చిన్న పని చేయగానే అలసిపోతున్నాడు మనిషి. జాయింట్ పెయిన్స్ ఉంటున్నాయి. సడన్ గా హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఎప్పుడో పూర్వం ఎవరికో ఎల్లయ్యకో పుల్లయ్యకో హార్ట్ స్ట్రోక్ వస్తుండేనంట కదా సార్, నిజమేనా అని చెప్పి మనం వాళ్ళని అడగాలి. అవును సార్ అని వాళ్ళే చెప్తారు మనకు. సో ఇక్కడ ఈ రోజులలో మరి ఏమైనా అవకాశం ఉందా సార్ అంటే ప్రతి ఎవరికో నాకు వందల ఒక 20-30 మందికి సడన్ గా హార్ట్ స్ట్రోక్ రావడం జరుగుతుంది. నిజమా కాదా సార్ అని చెప్పి మనం ఇక్కడ వాళ్ళని ఒక చిన్న క్వశ్చన్ ఇస్తే అవును సార్ ఇవన్నీ వాస్తవమే అని చెప్పి మనకు రిటర్న్ చెప్పడం జరుగుతుంది. ఎలాంటి భయం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవతల వ్యక్తి మనలను ఎలాంటి డౌట్స్ అడుగుతారు అని భయం మన లోపల భయం ఉంటదన్నమాట. అట్లా ఏం భయపడద్దన్నమాట. భయపడకుండా మనం ఇట్లాంటి చిన్న చిన్నవి చెప్పేస్తే వాళ్ళు మనకు ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటది. నెక్స్ట్ ఇక్కడ మరి మందుల వాడకం ఎక్కువైంది, మరి రోగాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. నిజమా కాదా సార్? మరి మందుల వాడకం ఎక్కువైందా లేదా? మరి పూర్వకాలంలో మరి మనం తాత ముత్తాతలు ఎలాంటి మందులు వాడకుంటుండే. ఎందుకంటే ఇంత అన్నం తినంగానే, ఇంత రొట్టె తినంగానే, ఇంత బీడి ముక్కను తమలపాకు తింటుండే మన పెద్దవాళ్ళు. కానీ ఈ రోజు ఏమైనా అవకాశం ఉందా సార్ చెప్పండి? ప్రతి రోగానికి మనం ఇంట్లో మందులు వాడుతున్నాము.
అన్నం తినంగానే టాబ్లెట్ల డబ్బా దోలాడుతున్నాం ప్రతి ఇంట్లో ఈ రోజు. మరి మందులు మంచివేనా సార్ అని చెప్పి మనం ఒకసారి వాళ్ళని క్వెషన్ ఏస్తే వాళ్ళే మనకు అద్భుతమైనటువంటి అవును సార్ నిజంగా ప్రతి ఇంట్లో ఏదో ఆరోగ్య సమస్య ఉంది. ప్రతి ఇంట్లో టాబ్లెట్లున్నాయి. ఈ రోజు మనం చూసుకుంటే ప్రతి ఇంట్ల మీకేం ప్రాబ్లమ్ ఉంది సార్? నేను షుగర్‌కి టాబ్లెట్ వాడుతున్నా అంటే ఆ సెల్ఫ్‌లకెళ్ళి తీసుకొచ్చి మనకు టాబ్లెట్ల కవరే చూపిస్తున్నారు సందర్భాలు ఈరోజు. ప్రతి ఒక్కరి ఇంట్ల టాబ్లెట్ల కవర్ గాని, డబ్బా గాని తీసుకొచ్చి చూపిస్తున్నారు. మరి నిజమా కాదా సార్? ఈ టాబ్లెట్లు మరి ఎంతకాలం వాడాలి? టాబ్లెట్లు మంచిదేనా? అని చెప్పి మనం ఒకసారి అడిగితే, అవును సార్ నిజమే సార్ ప్రతి ఇంట్లో ఈ ఆరోగ్య సమస్యలు ఉంటున్నాయి. ఈ టాబ్లెట్లు వాడకం మంచిది అని చెప్పి మనకు మంచిగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటదనమాట. అట్లాంటప్పుడు మన లోలోపల ఉన్నటువంటి భయం అనేది తొలగిపోతది లీడర్స్. ఈ పీపీటీ చెప్పడానికి చాలా మంది మన కొత్తగా వచ్చిన వాళ్ళు గూడా సేమ్ నా 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 పరిస్థితి గూడా అదే ఉండే అన్నమాట. భయపడుతుండే. ఆ భయం అనేది కొద్దిగా తొలగిపోవడం జరిగింది. ఎందుకంటే మనం ఎక్కడైతే డెమో చెప్పడానికి ఎళ్తామో వాళ్ళతోని మనకు మంచిగా కమ్యూనికేషన్ చేసుకుంటే సరిపోతది. ఇవన్నీ వాళ్ళతోని డిస్కషన్ చేసుకుంటే సరిపోతది. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇట్లా మరి మందులు వాడకం ఎక్కువైంది గదా అని జెప్పి చెప్తే మనం వాళ్ళే ఖచ్చితంగా జెప్తారు. మరి ఈ మందులు మనకి మంచివేనా అంటే అస్సలు మంచిది గాదు. ఈ మందులు వాడకం వల్ల ఏమైతుందంటే లాంగ్ టర్మ్ వరకి ఇవి మన కిడ్నీలన్నీ ఖరాబ్ కావడం జరుగుతుంది. లివర్ కావడం జరుగుతుంది. ఇట్లా రకరకాల సమస్యలొస్తాయి. దుష్ప్రభావాలు ఎక్కువ ఉంటాయని జెప్పడం జరుగుతుంది. సో, ఈ మందులు గూడా చాలా రకాలుగా ఈరోజు మార్కెట్‌లో గూడా డూప్లికేట్ మందులు గూడా రావడం జరుగుతుంది. సొంతంగా టాబ్లెట్ ఏసుకోవడం వల్ల ఇట్లా డూప్లికేట్ రావడం వల్ల గూడా ఇలాంటి మనకు చానా అనర్థాలు టాబ్లెట్ వల్ల గూడా వస్తుందని జెప్పి మనం ఒకసారి డిస్కషన్ జేస్తే సరిపోతుంది లీడర్స్. మరిక్కడ మరి ఏదైనా వ్యాధికి ప్రధాన మూల కారణం ఏమిటని మనం ఒకసారి చూసుకుంటే రూట్ కేస్ ఆఫ్ ఎనీ డిసీజ్ అంటే మనకు ఏ వ్యాధికైనా మూల కారణం ఏందంటే మన శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం సార్ అని జెప్పాలి మనం. అది మళ్ళా దాని ద్వారా మనము సరిగ్గా ఆక్సిజన్ పీల్చుకోకపోవడం ద్వారా ఈ 2 సమస్యల వల్ల మనకు చాలా రకాల రోగాలొస్తాయని జెప్పాలే. ఒకవేళ మనిషి సాధారణంగా రక్త ప్రసరణ మంచిగుండి, ఒకవేళ ప్రాపర్‌గా ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్ వదిలినప్పుడు 78 అవయవాలు హ్యాపీగా పనిజేస్తాయని జెప్పాలి. ఒకవేళ మనకి ఈరోజు రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల, ప్రాపర్‌గా ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్ వదలకపోవడం వల్ల మనకు 78 అవయవాలని ప్రాబ్లమ్ ఒస్తుంది. అవి ఎలాంటి రకాల ప్రాబ్లమ్స్ అంటే మనం ఒకసారి కొన్ని ఇక్కడ మనం చదివి చెప్పేస్తే సరిపోతది లీడర్స్. విజన్ లాస్ అని జెప్పాలి. అంటే ఈ రోజులల్ల ప్రతి ఒక్కరి ఇంట్ల కళ్ళద్దాలుంటున్నాయి. అంటే మనం చదువుకునే రోజులల్ల ఒకసారి ఆలోచించండి అని మనం ఒకసారి వాళ్ళకి చెప్తే, అవును సార్ మనం అప్పుడు పూర్వకాలంలో ఎవరికి ఉండకపోతుండే క్లాసెస్. మరి ఈరోజు చదువుకున్న పిల్లలకు చూడండి క్లాస్‌లో 30 మంది కూర్చుంటే 20 మందికి క్లాసెస్ ఉంటున్నాయి. అంటే ఈ రక్తహీనత, రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం అని జెప్పాలి. ఇంకోటి లాక్ ఆఫ్ స్లీప్స్. సరిగ్గా ఈ రోజులల్ల నిద్ర ఉంటలేదు. అంటే నిద్ర అనేది మనకు భగవంతుడిచ్చిన గొప్ప వరం అని జెప్పాలి మనం వాళ్ళకు. అవును సార్ నిజంగానే అని జెప్తారు మనకి. ఎందుకంటే ఈ నిద్ర అనేది మనం ఒక మనిషి పని జేసి వచ్చి అలసిపోయిన తర్వాత మనకి మంచి సుఖవంతమైన నిద్ర ఉండాలి. కానీ ఈ రోజులలో సరిగ్గా నిద్ర ఉండట్లేదు. అది మనకు టెన్షన్ వల్ల గావచ్చు, మన ఆరోగ్యపరంగా గావచ్చు, ఒక మనిషి మనం ఇది గూడా జెప్పాలి లీడర్స్ ప్రతి ఒక్కరు గూడా ఇది జెప్పాలి. ఒక మనిషి ప్రతిరోజు 4 గంటల సేపే నిద్రపోతుండంటే 500% క్యాన్సర్ వస్తదని జెప్పాలి మనం. 200% హార్ట్ స్ట్రోక్ వస్తదని జెప్పాలి మనం ఈరోజు. సో, ఇది చెప్తే వాళ్ళకు మన మ్యాట్రెస్ గూడా ఏం చేస్తుంది ఖచ్చితంగా మనకు డీప్ స్లీప్ ఇస్తుంది గాబట్టి ఇది ఖచ్చితంగా చెప్పాలి లీడర్స్. ఈ నిద్ర సమస్య ఖచ్చితంగా జెప్పాలి. ఎందుకంటే ఈ రోజులల్ల నిద్ర అనేది చాలా ముఖ్యమనమాట. ఆ నిద్ర గురించి ఈ రోజులలో నిద్ర గూడా ఉంటలేదు ఈరోజు ప్రతి మనిషికి. ఏదో రకంగా మనకి ఇబ్బంది పడుతున్నాడు. నిద్ర గూడా ఉంటలేడు. నైట్ 12 గంటలకు, 1 గంటలకు, 2 గంటలకు పండుకుంటుండు. మళ్ళా తెల్లారి ఒక 4 గంటలకు, 3 గంటలకు, 4 గంటలకు మళ్ళా మేలుకొస్తే మళ్ళా తెల్లారి గట్ల దాకా నిద్ర ఉంటలేదని జెప్పాలి మనం. మళ్ళా తెల్లారినంక గూడా వాళ్ళ ఇంట్లతోని డిస్కషన్ జరుగుతది. ఒకరొకరు ఇళ్ళలో డిస్కషన్ అరే! రాత్రి నాకు నిద్రనే పట్టలేదు. సరిగ్గా నిద్రనే లేదు అంటని చెప్తారు. ఆ నిద్ర పట్టకపోవడం వల్ల ఏమైతదంటే ఆకలన్నా ఎక్కువైతది. లేకుంటే ఆకలన్నా మందగిస్తది. వికారం లెక్క ఉంటుంటది. ఇట్లా నిద్ర సమస్యలు గూడా వస్తాయని చెప్పాలి. అది గూడా కారణం ఏందంటే రక్త ప్రసరణ అని జెప్పాలి మనం. స్నోరింగ్స్ అంటే గురుకలు రావడం జరుగుతుంది. చాలా మన ఇండ్లల్ల కొంతమందికి గురుకలుంటే మన ఫ్యామిలీలే పక్కనే పడుకోదు. అంతగనం గురుకలు కొడుతున్నాం ఈ రోజులల్ల. నిజమా కాదా చెప్పాలి సార్ అంటే అని చెప్పి మనమే ఒకసారి చిన్న క్వెషన్ ఏసేస్తే సరిపోతది. జాయింట్ పెయిన్స్ చిన్న పని జేసినా గూడా మనిషి అలసిపోతుండు. ఒక పావు కిలోమీటర్ గూడా నడవలేని పరిస్థితి ఉన్నాడు ఈరోజు. కారణం ఏందంటే మన శరీరంలో రక్త ప్రసరణ మందగించింది. టూత్ బ్లీడింగ్, మజిల్ పెయిన్స్ అంటే నరాల బలహీనత, మన పండ్ల నుండి రక్తం గారడము, అథరైడ్ డిసీజ్, లివర్ ఫెయిల్యూర్, ఇండైజెషన్, కిడ్నీ ఫెయిల్యూర్, బ్లడ్ క్లాటింగ్
మార్షల్ డిజార్డర్, స్కిన్ డిసీజ్, మేల్ ఫీమేల్ ఇన్ఫిలిటీ, హార్మోనల్ ఇన్‌బాలెన్స్, పైల్స్, ప్యాంక్రియాస్, సోరియాసిస్, సెక్సువల్ డిజార్డర్, యూరినరీ డిసీజెస్, ఇవన్నీ రకరకాలుగా చెప్పుకుంటూ పోతే మనకు 208 రకాల రోగాలకు దగ్గరమవుతున్నామని చెప్పొచ్చు. మన స్ట్రోక్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్ ఈ రోజులలో మరి రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల మనకు బ్రెయిన్ స్ట్రోక్ కూడా రావడం జరుగుతుంది. మళ్ళా సోరియాసిస్, థైరాయిడ్, బెడ్ స్వెల్లింగ్, బాడీ స్వెల్లింగ్, ఇట్లా కొలెస్ట్రాల్, ఫ్యాట్ ఒబెసిటీ, హార్ట్ అటాక్, డయాబెటిక్, ప్యాంక్రియాస్, హై బీపీ, లో రెసిస్టెన్స్, క్యాన్సర్, బాడీ పెయిన్స్, ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు మనకు 208 రకాల రోగాలకు మనం ఈరోజు ఆ మహమ్మారి బారిన పడుతున్నాము. కారణం ఒకటే సార్, మనకు ఒకటి రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వలన, ప్రాపర్ గా మనం ఆక్సిజన్ తీసుకోకపోవడం వల్ల మనకు ఇన్ని రోగాల బారిన పడుతున్నామని చెప్పాలి లీడర్స్. ఎందుకంటే సాధ్యమైనంత వరకు ఈ రక్త ప్రసరణ సరిగా ఉండదు, లో ఆక్సిజన్ మనకు సరిగా లేకపోవడం వల్ల ఇన్ని రోగాలు వస్తాయని చెప్పి మనకు ఎవ్వరికి కూడా తెలియదు లీడర్స్. ఎందుకంటే ఈ బయట నుండి వచ్చిన తర్వాతనే మనకు ఈ తెలవడం జరిగింది నాకు కూడా. సో ఇట్లా చాలా మందికి తెలియదన్నమాట. కారణం ఏంటి అసలు, ఎందుకు రోగం వస్తుంది అనేది ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే ఈ రోజు ఏదైనా రోగం వచ్చిన తర్వాతనే ఈ రోజు ఒక మనిషి హాస్పిటల్ వైపు వెళ్ళడం జరుగుతుంది. సో అందుకనే ఇది ఖచ్చితంగా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ చేరవేస్తే ఖచ్చితంగా మనకు మనకు రెస్పాన్స్ ఇచ్చే అవకాశం ఉంటది లీడర్స్. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అవసరం కాబట్టి, మనం ఆరోగ్యం ఇవ్వడానికి వెళ్తున్నాం కాబట్టి మొహమాటం లేకుండా దమ్ముతోని, ధైర్యంతోని మనము ఈ ప్రొడక్ట్ తీసుకొని మనము ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు లీడర్స్. మరి రక్త ప్రసరణ ఎందుకు అంతరాయం కలుగుతుందని ఒకసారి మనం అడిగినప్పుడు, సార్ మరి ఎందుకు మరి సార్ మరి రక్త ప్రసరణ ఎందుకు అంతరాయం కలుగుతుందని ఒకసారి మనము చూసుకుంటే, ఈరోజు భూమి పైన ఆర్బిట్ లో ఎక్కడ కూడా ఏ గ్రహం మీద మనిషి నిలబడే ప్రసక్తి లేదు. అంటే ఇక్కడ భూమి ఎంత గొప్పదంటే మనం అందరం కూడా అదృష్టవంతులం. భూమి మీద మనం అందరం కూడా పుట్టినందుకు. మనమే కాకుండా భూమి మీద నివసిస్తున్నటువంటి అన్ని జీవరాశులు కూడా ఈరోజు అందరం కూడా అదృష్టవంతులం అని చెప్పవచ్చు. ఎందుకంటే స్వచ్ఛమైన గాలి ఉంటుండే, స్వచ్ఛమైన నేల ఉంది, ఈరోజు స్వచ్ఛమైన అగ్ని ఉంది, స్వచ్ఛమైన నేచర్ ఉంది అనమాట. ఈరోజు భూమి మీదనే సాధ్యం అనమాట. ఆర్బిట్ లో ఏ గ్రహం మీద కూడా ఈరోజు ఈ పంచభూతాలు అనేటి లేవన్నమాట. రెండోది, భూమి పైన ఇంకొక అద్భుతమైనది విషయం ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్, మ్యాగ్నెటిజం ఉంటుంది. అంటే గురుత్వాకర్షణ శక్తి, అంటే అయస్కాంత శక్తి ద్వారా ఈరోజు మనము భూమి మీద నిలబడగలుగుతున్నాము. మనం అందరం కూడా మనము అన్ని కూడా మనకు ఏంటంటే మనము భూమి పైన నిలవడం ద్వారా మనము భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నా, ఈ రోజు నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ తిరుగుతున్నా కూడా మనం ఈ రోజు భూమి మీద నిలబడగలుగుతున్నాం. అంటే ఈ రెండు ఫోర్స్ వల్ల లీడర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్, మ్యాగ్నెటిజం. మనము యాపిల్ ఫోన్ ఓనర్ ఉన్నారు కదా, ఓనర్ కూడా యాపిల్ ఫోన్ పైకి ఎగరేస్తే కిందికి ఎందుకు వస్తుందని చెప్పి దానిపైన రీసెర్చ్ కూడా స్టార్ట్ చేసిండు అనమాట ఆయన. దాని గురించి అసలు భూమి మీద ఏముందంటే మ్యాగ్నెటిజం ఉంది, గురుత్వాకర్షణ శక్తి ఉందనేది ఆయన తెలుసుకోవడం జరిగింది అనమాట. దానిపైన కూడా చాలా రీసెర్చ్ చేసిండు అనమాట. సో రక్త ప్రసరణ కారణం ఏంటంటే దీని వల్లనే మనకి ఈరోజు రక్త ప్రసరణ అంతరాయం కలుగుతుందని చెప్పుకోవచ్చు లీడర్స్. రెండోది మనము చూసుకుంటే, మరి ఈ స్లైడ్ చూపెట్టి మనం ఏం చెప్పాలంటే, మరి 50 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల క్రితం మన జీవన శైలి అయస్కాంత శక్తిని మానవ శరీరంలో సిద్ధంగా గ్రహిస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పాలంటే, సార్ మరి మనము మన పూర్వకాలం ఎట్లుంటుండే, మనం మంచి పూరి గుడిసెలలో ఉంటుండే, మంచి నేల పైన ఉంటుండే, మంచి చెప్పులు లేకుండా నడుస్తుండే. ఒకసారి చిన్న క్వశ్చన్ వేయాలి మనం ఇక్కడ వాళ్ళందరికీ కూడా. ఒక చిన్న క్వశ్చన్ ఏం వేయాలంటే, మీరు చెప్పులు లేకుండా నడిచి ఎన్ని రోజులు అయింది అంటే, నవ్వుతూ చాలా రోజులైంది సార్ మేము చెప్పులు లేకుండా నడిచి. అంటే ఎందుకంటే ఇంటి ముంగట సీసీ రోడ్లు ఉంటాయి, బయటికి వెళ్ళగానే బైక్ ఎక్కుతాము, నేల పైన మనం నడిచేదే లేదు, నేలని మొత్తం కంప్లీట్ గా కనిపించనిస్తలేమన్నమాట ఈ రోజు అందరం కూడా. ఒకసారి ఆలోచించండి మీరు, మన తాత ముత్తాతలు ఎట్లా బతికినుండే, కంప్లీట్ గా నేల పైన దగ్గర ఉండే, మళ్ళీ నేల పైన బతికినప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండే, భూమి నుంచి వచ్చే ఎనర్జీ మనకు లభిస్తుండే అని చెప్పాలి మనము. సో ఇప్పుడు మనకిక్కడ ప్రస్తుత జీవన శైలిలో మన చుట్టూ లక్షల టన్నుల ఇనుము వచ్చి చేరింది. అంటే ఈ రోజు ఇక్కడ భూమి నుంచి దాదాపు ఒక 500 కిలోమీటర్ వరకు మనకు భూ ఆకర్షణ శక్తి అంటే అయస్కాంత శక్తి వెళ్తది. ఒక 500 కిలోమీటర్ వరకు వెళ్తది భూమి నుంచి, అంటే 500 కిలోమీటర్ వరకు వెళ్తది. కానీ ఇక్కడ మనం ఎప్పుడైతే నేచర్ గా బతికినాము, చెప్పులు లేకుండా నడిచినాము, భూమి దగ్గర ఉన్నాము, అలికినింట్లో వండుకుంటుండే, అప్పుడు మనకు భూమి నుంచి వచ్చే ఎనర్జీ మంచిగా లభిస్తుండే అనమాట. ఇక్కడ మనం ఇక్కడ ఏం చెప్పాలంటే, మనము
ఎప్పుడైతే మనము టన్నుల కొద్దీ మన బిల్డింగ్స్‌లలో ఐరన్ వాడుతున్నామో, మోడర్న్ లైఫ్‌కి వచ్చేసినామో, మనము బైక్ గూడా ఐరనే ఉంటుంది. ఆటో, కార్ ఇవన్నీ గూడా ఐరన్‌తోని సంబంధం అయిపోయినాయి. ఈరోజు మనం మోడర్న్ లైఫ్‌కి అలవాటు పడిపోయినాం. సో, ఇప్పుడు గూడా భూమి నుంచి మనకు అయస్కాంత శక్తి లభిస్తుంది. కానీ మన మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఐరన్ ఏం చేస్తుందంటే అది ఆ వచ్చే మ్యాగ్నెటిజాన్ని మనము లాగేసుకుంటుంది. దీని ద్వారా మనకు మన రక్త ప్రసరణ అనేది మందగించిందని మనం చెప్తే సరిపోతుంది లీడర్స్. సో ఇక్కడ మరి సారు 18 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఈ-బయోటోరియం మ్యాగ్నెటిజం మీద. సో సార్ ఉద్దేశ్యం ఏందంటే మనం ఏం చెప్పాలంటే సార్ గురించి కూడా మనం కొంత చెప్పుకోవాలి మన ముందున్న వాళ్ళకి. ఎందుకంటే సారు భారతదేశం మొత్తం గూడా అంటే మందులు వాడకుండా బ్రతకాలి. అంటే ప్రీ మెడిసిన్ లైఫ్ ఉండాలి. అంటే మనం ఏం అడగాలంటే సారు మందులు వాడకుండా బ్రతకాలని చెప్పిండు గదా! అని చెప్పి మనం ఒకసారి వాళ్ళని అడిగినామనుకో ఇది సాధ్యమైతదా సార్ అంటే ఎట్టి పరిస్థితుల్లో కాదనే చెప్తారు మనకి. సో ఏదైనా వ్యాధి వచ్చినప్పుడే మనము హాస్పిటల్‌కెళ్ళి మనం మందులు తీసుకుంటాం గదా! మరి సార్ ఏం చేసిండంటే వ్యాధులు అసలు ఎందుకొస్తున్నాయి? దీనికి కారణం ఏంది? అని చెప్పి మనకు సారు 18 సంవత్సరాలు నిరంతరాయంగా మనకు దీనిపైన రిసర్చ్ చేయడం జరిగిందనమాట మ్యాగ్నెటిజం మీద. ఈ మ్యాగ్నెటిజం అనేది ఎక్కడి నుంచి అంటే భూమి లోపల ఒక 600 నుంచి ఒక 800 ఫీట్ లోపల మైనింగ్ జేసి మనకొక భూమి లోపల ముడి పదార్థం అంటే మనం ఇదేం చెప్పాలంటే బంగారము, వెండి, రాగి, ఇత్తడి ఎక్కడి నుంచెళ్తాయి? మేడం ఎక్కడి నుంచెళ్తాయి సార్ అని చెప్పి మనం అడిగినామనుకో భూమి లోపల నుంచే అని చెప్తారు మనకు ఖచ్చితంగా. సో ఈ ముడి పదార్థము దీని పేరేందంటే నియోడైమియం మ్యాగ్నెట్. ఇది మనకు తీసుకొచ్చి అసలు మనిషికి ఏ రకంగా ఉపయోగపడుతుంది దానిపైన 18 సంవత్సరాలు మనకు రిసర్చ్ చేయడం జరిగింది. రిసర్చ్ చేసి మనకు ఇలాంటి రోగాలు అంటే ఇట్లా కొన్ని రోగాలు నయమైతాయి అని చెప్పి దీనిపైన రిసర్చ్ చేసి మనకు ఇవన్నీ అందియడం జరిగింది. సో సార్ కోసము అందరం గూడా ఒకసారి బిగ్ క్లాప్స్ కొట్టాలి. ఇంకోటేందంటే మనకి ఈ రిసర్చ్ చేసిన తర్వాత ఈ మ్యాగ్నెటిజం మీద రిసర్చ్ చేసిన తర్వాత సార్‌కి డాక్టరేట్ గూడా ఇవ్వడం జరిగింది. సో ఇంకొకటి ఈ ఈ మనకు ఈ మ్యాగ్నెటిక్ థెరపీ ప్రొడక్ట్ ద్వారా సార్‌కి మన కరోనా టైంలో కొన్ని లక్షల మందికి ఆరోగ్యం ఇచ్చినందుకు గాను భారత ప్రభుత్వము మనకి సార్‌ని గుర్తించి ఆయుష్కరణ యోధ అవార్డ్ గూడా 2021లో ఇవ్వడం జరిగిందని మన ముందున్న వాళ్ళకు చెప్పేసేయాలన్నమాట. సో సారు మనకు ఇన్వెంటర్, మ్యానుఫ్యాక్చరర్, ఎక్స్‌పోర్టర్, ఇంపోర్టర్, సాఫ్ట్‌వేర్ డెవలపర్ అండ్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ-బెటర్ నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు మనమందరం గూడా. సో సార్‌కి గూడా అందరికి గూడా హ్యాట్స్ ఆఫ్ జెప్పాలే. సో ఎందుకంటే అందరికి లక్షల మందికి ఆరోగ్యం ఇస్తుండు, లక్షల మందికి ఆదాయం ఇస్తుండు ఈరోజు. సో గొప్ప మనసున్న వ్యక్తి అని చెప్పొచ్చు, రారాజు అని చెప్పొచ్చు, మహారాజు అని చెప్పొచ్చు ఈరోజు మనమందరం గూడా. సో సార్ గురించి చెప్పిన తర్వాత మనం ఏం చేయాలంటే మన ప్రొడక్ట్ అసలేంది అసలు సార్ దీనిపైన రిసర్చ్ చేసి ఏం చేసిండంటే ప్రతి మనిషి ఈరోజు ఎన్ని డబ్బులు సంపాదించినా ఎంత పేదరికంలో ఉన్నా ప్రతి మనిషికి నిద్ర అవసరం కాబట్టి దీనికోసం ఏం చేసిండంటే మనకు ఒక మ్యాట్రెస్ తయారు చేయడం జరిగింది. ఆ మ్యాట్రెస్ లో మనకి ఏం చేసిండంటే సౌత్ పోల్, నార్త్ పోల్ డైరెక్షన్ లో ఈ మ్యాగ్నెట్ అమర్చడం జరిగింది. ఒక మనిషి అలసిపోయిన తర్వాత నైట్ తిన్న తర్వాత నిద్రకి ఎట్లాగా ఉపక్రమిస్తాడు కాబట్టి సో ఖచ్చితంగా నైట్ అనేది పడుకుంటాడు కాబట్టి సార్ ప్రధానంగా దృష్టి మ్యాట్రెస్ మీద పెట్టిండనమాట. సో ఇది మనకి ఏ సైజ్ వస్తదంటే 3/6 మ్యాట్రెస్ వస్తది. అంటే ఒక మనిషి కంప్లీట్‌గా పడుకోవచ్చు అనమాట. ఈ మ్యాట్రెస్ లో మనకు 10,700 కిట్‌లో మనకు 100 మ్యాగ్నెట్స్ ఉంటాయన్నమాట. ఈ మ్యాట్రెస్ మీద పడుకోవడం వల్ల మనకు ఫస్ట్ ప్రొడక్ట్ అన్నమాట. దీనిపైన పడుకోవడం వల్ల మనకు గుండె పనితీరు అనేది బాగుంటది. మంచి సుఖవంతమైన నిద్ర ఉంటది. సో సాగర్ జోషి సార్ వీడియోలో మనం అందరం గూడా చూసుకున్నట్టయితే ఈ మ్యాట్రెస్ మనకి ఏ రకంగా ఉపయోగపడుతుందనేది గూడా ఒక వీడియో ఉంది. ఆ వీడియో అంటే డాక్టర్ సమక్షంలో ఒక పేషెంట్‌ని మ్యాట్రెస్ మీద పడుకోక ముందు, పడుకున్న తర్వాత మన ఈ చక్రాస్ ఉంటాయి గదా! ఎనర్జీ లెవెల్స్ ఆ టెస్ట్ గూడా జేసిర్రనమాట. ఇదంతా సైంటిఫిక్‌గా ప్రూవ్ అయిందని జెప్పాలి మనం. అవసరమైతే ఆ వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియో క్లిప్ గూడా మనం ముందున్న వాళ్ళకు చూపిస్తే సరిపోతది. ఆ వీడియో క్లిప్ గూడా అందరూ గూడా సేవ్ చేసి పెట్టుకోవాలి. సాగర్ జోషి సార్ వీడియోలో ఉంటదది. సో దీనిపైన పడుకోవడం ద్వారా ఒక మనిషికి మన చక్రాస్ అంటే మన ఎనర్జీ లెవెల్స్, అలైన్‌మెంట్స్ అన్నీ గూడా మన స్టేబుల్‌గా వస్తది. ఒకే క్రమంలో వస్తాయన్నమాట. అంటే ఆ పేషెంట్‌కి ఒక డాక్టర్ ఆ వీడియోలో పడుకోక ముందు ఎట్లా ఉండే ఆ చక్రాస్ అనేటివి ఆ మిషన్‌లో పెట్టి చెక్ చేస్తారు. పడుకున్న తర్వాత అంటే అలైన్‌మెంట్స్ ఎలాగైనాయి అంటే దీనిపైన పడుకోవడం ద్వారా ఒక మనిషి
4 గంటల సేపు యోగా గాని, ధ్యానం గాని చేస్తే ఆ చక్రాస్ ఎలైన్‌మెంట్స్ అయితే ఆ చక్రాస్ ఎనర్జీ లెవెల్స్ అయితే ఏ రకంగా వస్తాయో మన మ్యాట్రెస్ మీద పడుకుంటే గూడా అంతటి లాభాన్ని పొందుతారని జెప్పొచ్చనమాట. సో, ఈ యొక్క మనిషి దానిపైన పడుకోవడం ద్వారా సుఖవంతమైన నిద్ర ఉంటది. దీనిపైన పడుకుంటే గుండె పనితీరు అనేది బాగుంటే, గుండె పనితీరు అన్నప్పుడు బాగున్నప్పుడు మన బాడీలో ఉన్నటువంటి ఏమైనా పెయిన్స్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా అది కొద్దిగా ఖచ్చితంగా నయమైపోతదని జెప్పొచ్చు మనం. దానికోసం మనకు అద్భుతమైన ఫస్ట్ ప్రొడక్ట్ అన్నమాట ఇది. తయారు చేయడం జరిగిందనమాట. సో, నెక్స్టు మనకి ఇది చెప్తే ఈ మ్యాట్రెస్ గురించి ఇన్ని లాభాలు చెప్తే ఖచ్చితంగా మనకు తీసుకుంటారు. ఖచ్చితంగా తీసుకునే అవకాశం చేస్తారు. ఎందుకంటే మనం ఎలాంటి దౌర్భాగ్యంలో ఉన్నామంటే లీడర్స్ మనం అందరం గూడా ఈరోజు మన శరీరంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలతోని బాధపడుతూ, నిద్ర పట్టక, కాళ్ళు చేతులు బాగా గుంజి, మనం బెజారైపోయి డాక్టర్ దగ్గరికెళ్తే డాక్టర్ ఏం చేస్తాడు లీడర్స్? ఖచ్చితంగా సార్ నాకు నిద్ర పడతలేదు సార్, నిద్ర పడతలేదు అని చెప్తే డాక్టర్ ఏం చేస్తాడు? అరే పాపం నిద్ర పడతలేదనే ఉద్దేశంతోని డాక్టర్ గూడా ఈరోజు ఒక టాబ్లెట్ పెడుతున్నారు. అన్ని టాబ్లెట్లుతో పాటు నిద్ర టాబ్లెట్ గూడా ఈరోజు యేసుకున్న సందర్భాలు ప్రతి ఇంట్లో ఉంటున్నాయా లేవా లీడర్స్ అని మనం ముందున్న వాళ్ళని మనం ఒకసారి చిన్న క్వెషన్ యేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా అవును సార్, ఈరోజు నిద్ర టాబ్లెట్ గూడా యేసుకుంటున్నాం అని చెప్పి గూడా మనకు చెప్తారు. ఈ నిద్ర టాబ్లెట్ వల్ల అందరూ గూడా చెప్పాలి లీడర్స్ ప్రతి ఒక్కరు గూడా మనం ఇది డిస్కషన్ చేయాలి ఖచ్చితంగా. ఒక నిద్ర టాబ్లెట్ వాడడం ద్వారా గత 5 సంవత్సరాల నుంచి వాడుతూ మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు వాడితే, ఓ నిద్ర టాబ్లెట్ అనేది వాడితే 10 సంవత్సరాల తర్వాత ఒక మనిషికి పొద్దున పడుకుంటుంది తెలవదు, నైట్ పడుకుంటుంది తెలవదు. ఈ నిద్ర టాబ్లెట్ వల్ల. అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత కోమాలోకి పోయే అవకాశం గూడా ఉంటదని చెప్పాలి మనము. సో, ఖచ్చితంగా ఇది మనం మెన్షన్ చేయాలి లీడర్స్. వాళ్ళకి చెప్తే అర్థమైపోతది. అందుకనే ఇలాంటి మ్యాట్రెస్ వాడండి మీరు. ఈ మ్యాట్రెస్ మీద పడుకుంటే మీకు మంచి నిద్ర పడతది. దీనికి ఎలాంటి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పాలి మనము. 25 సంవత్సరాలు పనిచేస్తదని చెప్పాలి ఖచ్చితంగా. దీని మీద ఒక బెడ్ షీట్ యేసుకొని పండుకుంటే మీకు మంచి డీప్ స్లీప్ ఉంటదని చెప్పాలి. వాళ్ళకు ధైర్యంతోని చెప్పాలి. వాళ్ళకి ధైర్యం ఇయ్యాలి. మనం భరోసా ఇస్తే సరిపోతది. ఎందుకంటే ఎన్నో ఆరోగ్య సమస్యలతోని బాధపడుతుంటారు కాబట్టి, మనము వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ధైర్యంగా ఈ ప్రొడక్ట్ వాడండి అని చెప్తే సరిపోతది లీడర్స్. సో, ఫస్ట్ ప్రొడక్ట్ గురించి ఈ రకంగా చెప్తే సరిపోతది. మనకు రెండో ప్రొడక్ట్ వచ్చేసి బయోమాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్. ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ వాడడం ద్వారా ఎలాంటి లాభాలుంటాయని మనం కొంచెం మీద డిస్కషన్ చేస్తే సరిపోతది లీడర్స్. అంటే మనము పూర్వకాలంలో ఒకసారి ఆలోచించండి. మనం బోరింగ్ కొట్టుకొని బావులకెళ్ళి, చెల్మలకెళ్ళి వాటర్ తాగుతుండేనా లేదా అని మనం ఒక చిన్న క్వెషన్ యేసినామంటే, అవును సార్ ఖచ్చితంగా పూర్వకాలంలో మేము ఆడ బావి కాడ తాగుతుండే, ఈ బావి కాడనే తాగుతుండే, ఆ చిల్లర తాగుతుండే అని మనతోని చెప్తారు. అక్కడ గూడా మనకు ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటది. ఎందుకంటే ఒక మంచి వాతావరణంలా అంటే వాళ్ళను ఒక అన్నగా మార్చుకోవాలే. ఒక అక్కగా మార్చుకోవాలి. ఎవరైనా ఉంటే అక్కగా మార్చేసుకోవాలి మనం. ఆ డిస్కషన్ చేస్తే మన ఫ్యామిలీతోని మాట్లాడినట్టు డిస్కషన్ చేసినంటే ఎలాంటి భయం ఉండదనమాట. మామూలుగా డిస్కషన్ చేయాలి. మనం ఏదో బ్రోచర్ తీసుకొని పోయినాము, వాళ్ళు ఇంటరా, ఇనరా, మనం ఏం చెప్తున్నాం, మనం అబద్ధం చెప్తున్నామా, నిజం చెప్తున్నామా అలాంటి ఎలాంటి భయం పడాల్సిన అవసరం లేదు. మనం అందరం గూడా ఒక మంచి ఫ్యామిలీ లెక్క మనము ట్రీట్ చేస్తే వాళ్ళందరూ గూడా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు గూడా మనతో పాటు ఇవన్నీ చూస్తున్న వ్యక్తులే గాబట్టి ఎలాంటి అనుమానాలు ఉండయన్నమాట. వాళ్ళకి కూడా ఎలాంటి అనుమానాలుండయి. అరే! ఈ వ్యక్తి నాకు నిజమే చెప్తుండు. ఇగ జైపాల్ సార్ వచ్చి నాకు ఇది నిజమే చెప్తుండు. మహేష్ సార్ వచ్చి నిజమే చెప్తుండు నాకని చెప్పి వాళ్ళు అర్థం చేసుకుంటారు లీడర్స్. ఎక్కడ గూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. తడబడాల్సిన అవసరం లేదు. ఒకసారి వాటర్ గురించి డిస్కషన్ చేసుకుంటే, మనము తాగే వాటర్‌లో మనము ఇత్తడి బిందె మంచిగా తోముకొని, కడుక్కొని నల్లకాడనో, బాయిలకెలో బోరింగ్ కొట్టుకొని పట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చినప్పుడు వాడుకున్న కాడికి వాడుకొని మనం ఏం చేస్తుండమ్మా, దాన్ని తీసుకుపోయి చెట్టు కన్నా ఏదైనా ఒలకబోస్తుండే. మళ్ళా తెల్లారి కొత్తగా ఫ్రెష్ వాటర్ పట్టుకుంటే. అంటే పూర్వకాలంలో ఎప్పటికప్పుడు మన వాటర్ అనేది మార్చుకుంటూ ఉంటుండే. ఇక్కడ ఆ మార్చుకోవడం వల్ల మనము తాజా నీళ్ళు తాగుతుండే. ఆ వాటర్‌లో మంచి పీహెచ్ లెవెల్స్ ఉంటుండే, టీడీఎస్ ఉంటుండే, మంచి లవణాల శాతం ఉంటుండే. మంచి నాణ్యతతో కూడుకున్నటువంటి మనం వాటర్ తాగుతున్నాం అని చెప్పొచ్చు మనం. ఒక ఉదాహరణ చెప్తాను లీడర్స్. అర్థం చేసుకోండి గ్రౌండ్ వాటర్ గూడా ఎంత చెడిపోయిందంటే ఈరోజు నేను కొడంగల్‌లో గ్రూప్ మీటింగ్‌కెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఇంట్ల బోరేస్తే 1250 టీడీఎస్ ఎళ్ళింది వాటర్. ఒకసారి అర్థం చేసుకోండి గ్రౌండ్ వాటర్ గూడా ఎంత దెబ్బతింటుందో. ఈరోజు నేచురల్‌గా అంటే ఒక 50, 100 ఏండ్ల కింద ఒక బోరేస్తే 50-100, 100, 150, 200 లోపల టీడీఎస్ ఉంటుండే. అవి నేరుగా తాగితే మనకి ఈరోజు ఏం కాకపోతుండే. కానీ ఈరోజు
భూమి లోపల ఉన్నటువంటి వాటర్ కూడా మనకు కలుషితం అయిపోయింది. అంటే 1250 టీడీఎస్ వెళ్తుందంటే కంప్లీట్ ఫ్లోరైడ్ అన్నమాట. చచ్చిపోతాం అందరం కూడా. అట్లాంటి విషవాయువులు అయిపోయినాయి భూమి లోపల కూడా. అంటే ఈరోజు తాగే వాటర్ కూడా నాణ్యత లేదు. దానికోసం కూడా ఇవన్నీ అర్థం చేసుకొని సార్ మనకు ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ ఇచ్చిండు. అదేందంటే బయోమాగ్నెటిక్ ఎనర్జీ ప్యాడ్. ఈ ప్యాడ్ వల్ల మనకేమైతుందంటే అందులో ఉన్నటువంటి మాలిక్యులస్ 2 కూడా ఈ ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ కి మనకు 40 మ్యాగ్నెట్స్ ఉంటాయని చెప్పాలి మనం. ఆ 40 మ్యాగ్నెట్స్ ఎట్లా అమర్చారంటే సౌత్ పోల్, నార్త్ పోల్ డైరెక్షన్ లో అమర్చి ఉంటాయి కాబట్టి ఒక వాటర్ బాటిల్ కి చుట్టి పెట్టడం ద్వారా అందులో ఉన్నటువంటి మాలిక్యులస్ అణువులు, పరమాణువులు విచ్ఛిన్నమయ్యి మనకు అందులో కంప్లీట్ ఆక్సిజన్ చొప్పిస్తది. కంప్లీట్ ఎనర్జీ వాటర్ గా తయారు చేస్తది. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, ఈ రోజు అందరం కూడా ఆర్ఓ వాటర్ కి అలవాటు అయిపోయినాము, ఫిల్టర్ వాటర్ కి అలవాటు అయిపోయినాము. ఆ మిషన్లకు తెలియదు, మంచిని తీసేస్తుంది, చెడుని తీసేస్తుంది. ఈ రోజు అర్థం చేసుకోవాలి, మనకు ఒక కుండలో నీళ్లు పోసి పెడితే 3 రోజుల కల్లా తోక పురుగులు వస్తుండే. ఎందుకంటే అది మొత్తం జీవజలం ఉంటుండే. ఈ రోజు ఒకసారి అర్థం చేసుకోండి, మనం 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి మనం ఒక బబుల్ వాటర్ కొనుక్కొచ్చుకుంటున్నాం, అంటే ఫిల్టర్ వాటర్ కొనుక్కొచ్చుకుంటున్నాము. ఆ కొనుక్కొచ్చుకున్న తర్వాత అక్కడ 3 రోజులు స్టోరేజ్ అయి ఉంటది అతని దగ్గర. దాని తర్వాత మనం తీసుకొచ్చుకున్న తర్వాత లాస్ట్ కు 1 లీటర్ మిగిలినా కూడా తాగుతున్నాం ఈ రోజు మనం. అవునా కదా? ఆ 1 లీటర్ మిగిలిన తాగుతున్నాం. ఎందుకంటే కొంటున్నాం. అంటే వారం రోజుల వరకు స్టోర్ అయినా కూడా మనం ఈరోజు తాగుతున్నాం. అంటే మొత్తం చనిపోయిన వాటర్ తాగుతున్నాము. ఎలాంటి పిహెచ్ లెవెల్స్ ఉండవు మనకి వాటర్ లో. ఒక సర్వే ప్రకారము మనకు 1 నుంచి 7 వరకు కంప్లీట్ గా అసిడిక్, 7 నుంచి 9 వరకు న్యూట్రల్, 7 నుంచి 14 వరకు ఆల్కలైన్ అన్నమాట. సో మనకు మన కంపెనీ పిహెచ్ లెవెల్ కూడా చెక్ చేసింది అనమాట. మనం వాటర్ బాటిల్ కి ఈ వాటర్ అని చెప్పాడు చుట్టి పెట్టి 24 గంటలు చుట్టి పెడితే ఒక 100 నుంచి 150 ఉన్న టీడీఎస్ కి ఈ చుట్టి పెడితే కంప్లీట్ ఆల్కలైన్ వాటర్ గా మారిపోతుంది. చూడండి లీడర్స్, మరి ఎంత అద్భుతం చెప్పొచ్చు మనం ఈ రోజు. అంటే ఈ రోజు కొన్ని లక్షల రూపాయల మిషన్స్ ఉన్నాయి, ఆల్కలైన్ మిషన్స్ 4 లక్షలు 5 లక్షల మిషన్స్ ఉన్నాయి ఈ రోజు. అంటే అంత ఖరీదు చేయలేనటువంటి మన కుటుంబాలు లేవా మన దగ్గర? సో దానికోసం సాగర్ జోషి సార్ మనకు వాటర్ ఎనర్జీ ప్యాడ్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజు 1 లీటరు ఆల్కలైన్ గా మారుతుంది మన వాటర్ ఎనర్జీ ప్యాడ్. అంటే ఈ రోజు మార్కెట్ లో 250 రూపాయలు ఖరీదు ఉంది ఈ రోజు ఆల్కలైన్ వాటర్. కానీ మనం ఇంట్లో మన వాటర్ బాటిల్ కి చుట్టి పెట్టుకొని తాగడం ద్వారా మనం ఎంత లాభం పొందుతున్నాం? సో అందరూ అర్థం చేసుకోవాలి లీడర్స్. ఈ రోజు మన వాటర్ లో నాణ్యత, ఇప్పుడు అది ఫిల్టర్ వాటర్ కావచ్చు, ఆర్ఓ వాటర్ కావచ్చు, తాగే వాటర్ లో 1 నుంచి 4 వరకే ఉంటుంది పిహెచ్. అంటే కంప్లీట్ అసిడిక్ వాటర్. అంటే ఈ వాటర్ తాగడం వల్ల మనకు ఎలాంటి లాభాలు ఉంటాయి అన్నమాట. సో మనకు 7 నుంచి 9 బిలో ఉండాలి పిహెచ్ లెవెల్. సో మన రిమైనింగ్ ఎక్కడి నుంచి తీసుకుంటుందంటే మన బాడీలో ఉన్నటువంటి బోన్స్ లో ఉన్నటువంటి గుజ్జు నుంచి తీసేసుకుంటుందని మనం ముందు వాళ్ళకు చెప్తే సరిపోతుంది. అంటే మనం తాగే వాటర్ కూడా ఈ రోజు నాణ్యత లేదని చెప్పాలి మనం. ఖచ్చితంగా ఈ వాటర్ ప్యాడ్ గురించి మనం ఒకసారి డిస్కషన్ చేసి చెప్తే వాళ్ళు నిజమే కదా, ఇది వాస్తవమే కదా అని చెప్పి మనకు ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటది, మనకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటది లీడర్స్. వాటర్ గురించి కూడా ఖచ్చితంగా ఇలాంటి విషయాలు వాళ్ళతో డిస్కషన్ చేస్తే సరిపోతుంది లీడర్స్. 3వ ప్రొడక్ట్ వచ్చేసి మనకు బయోమాగ్నెటిక్ రిస్ట్ బ్యాండ్. మనకి రిస్ట్ బ్యాండ్ ఏం ఉపయోగాలు ఉన్నాయంటే సార్ కూడా ఈ రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో 4 మొబైల్ ఫోన్స్ అయిపోయినాయి, ప్రతి ఇంట్లో వైఫైలు అయిపోయినాయి, ప్రతి ఇంట్లో కూడా 4 మొబైల్ ఫోన్లు, 4 వైఫైలలో ఉంటున్నాం ఈ రోజు అందరం కూడా. టీవీ కూడా ఈ రోజు ఇవన్నీ కూడా చూడండి లీడర్స్, అర్థం చేసుకోండి. మా సాగర్ జోషి సార్ మ్యాట్రస్ ఒకటి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్, ఖచ్చితంగా మనిషి పడుకుంటాడు. 2వ ప్రొడక్ట్ వాటర్ ఎనర్జీ ప్యాడ్. మనిషి ఖచ్చితంగా నీళ్ళు తాగుతాడు, నీళ్ళు తాగుకుంటే బ్రతికే లేదు ఈ రోజు ఖచ్చితంగా. ఇది ఇంకోటి, మనిషి మోడర్న్ లైఫ్ లో ఖచ్చితంగా ఫోన్ అనేది యూజ్ చేస్తున్నాడు. సో దానికోసం కూడా మనకు ఒకటి బెల్ట్ కూడా తయారు చేసిండు. చూడండి లీడర్స్, ఎంత అద్భుతమైన విజన్ ఉన్నటువంటి వ్యక్తి మనం ఈ రోజు. సో మొబైల్ ఫోన్ వాడడం ద్వారా మనకి ఎలాంటి, అంటే మొబైల్ ఫోన్ మనం ఇదేం చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు ఒకసారి 2 సెకండ్లు అడగాలి మనం, మొబైల్ ఫోన్ లో ఎన్ని లాభాలు ఉన్నాయని ఒకసారి మనం అడగాలి. అవును సార్, మన గూగుల్ పేలు, ఫోన్ పేలు, చుట్టాలకు ఫోన్ చేస్తాము, ఫంక్షన్ లకు వెళ్తాము. ఫోన్ లేకుంటే ఈ రోజు వాస్తవానికి ఒక మనిషి దగ్గర ఫోన్ లేకుంటే వేస్ట్. సో కానీ మనం ఏం చెప్పాలంటే ఈ ఫోన్ రేడియేషన్ వల్ల, ఈ ఫోన్ తరంగాల వల్ల మనకు చాలా నష్టాలు ఉన్నాయని చెప్పాలి. అవి ఏంటివి అంటే మనం కంటి చూపు కోల్పోతున్నాము, వినికిడి శక్తి కోల్పోతున్నాము, బ్రెయిన్ ట్యూమర్లు వస్తున్నాయి, బ్రెయిన్ క్యాన్సర్లు వస్తున్నాయి, సంతానం కలగడం లేదు.
మన సడన్ హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఇట్లా రకరకాల చెప్పుకుంటూ పోతే ఇవన్నీ రోగాలు దేనివల్ల వస్తున్నాయి? మొబైల్ ఫోన్స్ ద్వారా వస్తున్నాయని మనం ఒకసారి డిస్కషన్ చేయాలి. చిన్న ఉదాహరణ చెప్తాను లీడర్స్ అందరికి కూడా. మనం చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో గత సంవత్సరంలో ఏప్రిల్ 14 తారీఖు రోజున గరుడ ప్రసాదం అని వంచిరన్నమాట. సంతానం లేని వాళ్ళకు గరుడ ప్రసాదం పంచడం జరిగిందక్కడ. సో, అక్కడ సంతానము లేని వాళ్ళు ఆ గరుడ ప్రసాదం కోసము 3,50,000 మందొచ్చిర్రు. అర్థం చేసుకోండి లీడర్స్ ఎంతమంది? 3,50,000 మందొచ్చిర్రు. అంటే ఇక్కడ చూడండి, ఒకరు కననీకనే ఇంతమంది 3,50,000 వచ్చిరంటే ఇద్దరు పిల్లలు కావాల్సుకున్న వాళ్ళు ఎంతమంటే కారణం ఏందంటే మనం వాడుతున్నటువంటి మొబైల్ ఫోను చాలా ప్రమాదకరంలో ఉన్నాం మనము. ఈ ఫోన్ ఈ మొబైల్ రేడియేషన్ వల్ల మనకు చాలా అనర్థాలు ఉంటాయి. మనము మొబైల్ రేడియేషన్ కూడా డెమో ఇస్తాంగా లీడర్స్. ఆ డెమో ఇచ్చేటప్పుడు మనం ఏం చెప్పాలంటే, మనకి మొబైల్ ఫోన్‌లో 2 పరికరాలు ఉంటాయి సార్. అవేంటివంటే రిసీవరు, ట్రాన్స్‌మిటర్ ఉంటదని చెప్పాలి మొబైల్ ఫోన్‌లో. అవి 2 గూడా మన ఎనర్జీతోని పనిచేస్తాయి. రిసీవరు, ట్రాన్స్‌మిటరు మొబైల్ ఫోన్‌లో ఉంటాయి. అవి 2 గూడా ఎనర్జీతోని పనిచేస్తున్నాయి ఈరోజు. సో, ఈక్వల్‌గా మన బాడీలో గూడా ఎనర్జీ ఉంటది గాబట్టి, మనకి కాలొచ్చినప్పుడల్లా మన బాడీలో ఉన్నటువంటి రక్త ప్రసరణ మీద ప్రెషర్ చేస్తుంది మన రేడియేషను. దాని ద్వారా బ్లడ్ సెల్స్ అన్నీ డీయాక్టివేషన్‌లోకి ఎళ్ళిపోతున్నాయని జెప్పాలి మనం. ఇది డిస్కషన్ జేయాలి లీడర్స్ ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఈరోజు 2G, 3G, 4G, 5G ఇవన్నీ సరిపోలేదు. ఒకవేళ 6, 7, 8, 9, 10G వచ్చిందంటే భూమి పైన పిట్టలు రాలినట్టు రాలిపోతారని మనం డిస్కషన్ జేయాలి. అవును నిజమే కదా! మనం రేడియేషన్ వల్ల ఇంత అనర్థాలున్నాయా? కానీ ఈరోజు అది గూడా చెప్పాలి మనం. మొబైల్ రేడియేషన్ ద్వారా ఎవ్వరు గూడా హాస్పిటల్ అడ్మిట్ అయినది లేదు. హాస్పిటల్‌లో చూపించుకుంది లేదు. అవునా కాదా లీడర్స్? సో, మనం అందుకనే ఖచ్చితంగా రేడియేషన్ వల్ల ఎన్ని అనర్థాలు ఉంటాయో చెప్పాలి. చెప్పిన తర్వాత మన బెల్ట్ గురించి జెప్పాలి. ఇది ఏం పని జేస్తది మన బెల్ట్ అంటే, మన బెల్ట్‌లో 33 మ్యాగ్నెట్స్ ఉంటాయి లీడర్స్. ఖచ్చితంగా ఈ బెల్ట్ మనం ధరించడం ద్వారా మన రక్త ప్రసరణ అనేది నియంత్రణలోకి వచ్చేస్తుంది. మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్‌ని గూడా తిప్పి కొడుతుందని జెప్పాలి. దీని ద్వారా మనకు అంటే నాకెలాంటి ప్రాబ్లమ్ లేవు సార్ అంటే మనం మొబైల్ ఫోన్ వాడుతున్నాం గదా! ఖచ్చితంగా ఈ మన రిస్ట్ బ్యాండ్ గురించి మనం ఖచ్చితంగా జెప్పాలి. ఇదేందంటే మనకు నరాలను ఫ్రీ చేస్తది. మొబైల్ రేడియేషన్ నుంచి కాపాడుతది. మన బ్యాక్ నెక్ పెయిన్ ఉన్నా గూడా కాపాడుతది. ఇవన్నీ గూడా కాపాడుతది లీడర్స్. మన ఈ రైట్ సైడ్ బీపీ ఉన్నవాళ్ళు రైట్ సైడు, లో బీపీ ఉన్నవాళ్ళు లెఫ్ట్ సైడ్ అని పెట్టుకోవడం చెప్పాలి. మనం చెప్తే ఖచ్చితంగా మనకు ఇవన్నీ లాభాలుంటాయని మనం చెప్తే సరిపోతది లీడర్స్. సో, ఇక్కడ హౌ డస్ మ్యాగ్నెటిక్ థెరపీ వర్క్ అంటే ఎలా పనిచేస్తుందనేది గూడా మనం ఈ స్లైడ్ ద్వారా మనం చెప్పొచ్చు మనం అందరం గూడా. సో, ఈరోజు మనం రక్తం అనేది గడ్డగట్టుకపోతా ఉంది ఈరోజు ఆరోగ్య సమస్యల వల్ల. సో, ఈ రిస్ట్ బ్యాండ్ మన మణికట్టు దగ్గర ధరించడం ద్వారా మన రక్త సరఫరా అనేది అద్భుతంగా జరుగుతుందని మనము ఈ రిస్ట్ బ్యాండ్ ద్వారా చెప్పొచ్చు మనము. సో, అరికాల నుంచి బ్రెయిన్ వరకు రక్త సరఫరా అనేది ఒక నదీ ప్రవాహం లెక్క జరగాలి. ఒకవేళ అట్లా జరగనట్టయితే మనకివన్నీ వ్యాధులొస్తాయని జెప్పాలి లీడర్స్ మనం అందరం గూడా. రక్తం ఎక్కడైతే గడ్డగట్టుకపోతదో అక్కడ వ్యాధి అనేది ఏర్పడతదని జెప్పాలి. అంటే ఈరోజు మనం ఏది తిన్నా గూడా అన్నం తిన్నా, పప్పు తిన్నా, మటన్ తిన్నా, చికెన్ తిన్నా అది మన బాడీలోకెళ్ళిన తర్వాత అది కంప్లీట్‌గా బ్లడ్‌గా మారుతది. ఒకవేళ వ్యాధి నిర్ధారణ జరగాలన్నా గూడా మనం డాక్టర్ దగ్గరికెళ్ళిన తర్వాత మనకి ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ అనేదే చేస్తాడు. అంటే ఈ రక్త సరఫరా అనేది మన శరీరంలో ప్రతి అవయవానికి సరఫరా అయ్యేటట్టు జరుగుతలేదు గాబట్టి సారు మనకు ఈ యొక్క రిస్ట్ బ్యాండ్ గూడా మనకు ఇవ్వడం జరిగిందనమాట. మన మ్యాట్రెస్‌లో ఒక మ్యాట్రెస్ ప్లసు వాటర్ ఎంజీ ప్యాడ్, రిస్ట్ బ్యాండ్ ఇట్లా మనకి ఇట్లాంటి రకాల పరికరాలొస్తాయంటని మనము చెప్పాలి లీడర్స్. సో, నేచురల్ విత్ వరల్డ్ బెస్ట్ ప్రొడక్ట్ అనమాట ఈరోజు. ఇదేందంటే మ్యాట్రెస్ ప్యాడు, వాటర్ ఎంజీ ప్యాడు, రిస్ట్ బ్యాండ్ అఫోర్డబుల్ ప్రైస్ అనమాట. అంటే అతి తక్కువ డబ్బు అంటే అతి తక్కువల ప్రైస్ అనమాట. ఇది లక్షలలో ఉండదు. తక్కువ రేట్ అనమాట. ప్రతి సాధారణ వ్యక్తి గూడా వాడేటువంటి ప్రైస్ అనమాట. ఈజీగా కొనగలిగిన ప్రైస్ అనమాట. ఇంకోటి ఈ ప్రొడక్ట్ అనేది 25 సంవత్సరాలు పనిజేస్తది. మనం ఒకసారి డిస్కషన్ చేయాలి లీడర్స్. వెండి, బంగారం ఎప్పుడైనా ఖరాబ్ అయిందా? కాలేదు. ఎందుకంటే ఇందులో వాడినటువంటి మ్యాగ్నెట్ గూడా భూమి లోపల నుంచి ఎళ్ళింది గాబట్టి 1000 సంవత్సరాల వరకు గూడా
ఖరాబ్ కాదని చెప్పాలి. 25 సంవత్సరాల లైఫ్ ఎందుకు చెప్తున్నామంటే, దాంట్లో ఉన్నటువంటి కాటన్ బట్ట కానీ, ఫోమ్ గానీ, ఈ బెల్ట్ గానీ ఇవన్నీ గూడా మనము 25 సంవత్సరాలు మంచిగా వాడుకుంటే 25 సంవత్సరాలు పనిచేస్తదని చెప్పాలి మనం. సో, 100% రిజల్ట్ ఉంటదని చెప్పాలి మనం. మనకు ఖచ్చితంగా 100% రిజల్ట్ అన్నమాట. 100% న్యాచురల్. ఇది వాడడం ద్వారా మనకెలాంటి ఇబ్బందులుండవు. ఇక్కడ ఈ ప్రొడక్ట్ అనేది ఆరోగ్యానికి సంబంధించింది ఏదైనా వస్తువు మనకు మార్కెట్‌లోకి రావాలంటే, మనకు భారత ప్రభుత్వం గూడా మనకు ఆమోదించిందనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గూడా మనకు ఈ ప్రొడక్ట్‌ని ఆమోదించింది. ఇది వాడొచ్చు, అందరూ వాడొచ్చని గూడా మనకు ఆమోద ముద్ర ఎయడం జరిగింది. అవార్డెడ్ అండ్ రికాగ్నైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ ఎంఎస్ఎంఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే మన భారత ప్రభుత్వం గూడా ఆమోదించిందనమాట. అన్‌బిలీవబుల్ రిజల్ట్స్ అంటే ఒకసారి చూసుకోండి. అన్‌బిలీవబుల్ రిజల్ట్స్ అంటే మన అందరం గూడా యూట్యూబ్‌లో 5,00,000 వీడియోలు మనము చూపిస్తున్నాము. మన ప్రతి ఫోన్‌లలో గూడా అందరి దగ్గర గూడా మనకు టెస్టిమోనీస్ గూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ గూడా చూపిస్తే సరిపోతది లీడర్స్. వాట్ ఈస్ ఇన్‌సైడ్ ఆఫ్ దిస్ అంటే ఇక్కడ నియోడైమియం మ్యాగ్నెట్. ఇది గూడా మనం నియోడైమియం మ్యాగ్నెట్ అనేది ఖచ్చితంగా మనం ఇది డిస్కషన్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు గూడా మనం ఏదైనా సబ్జెక్ట్ చెప్తుంటే వాళ్ళు ఫోన్ తీసుకొని ఫోన్‌లో గూడా సోషల్ మీడియాల ద్వారా గూగుల్‌లో గాని కొట్టుకొని చూసుకుంటారు వాళ్ళు. ఇదేంది నియోడైమియం మ్యాగ్నెట్ అంటుండు ఏందనంటే, మీరు గూగుల్‌లో కొట్టుకొని చూసుకున్నా గూడా తెలుస్తదని చెప్పొచ్చు లీడర్. ఇది కంప్లీట్‌గా మెడికల్ గ్రేడ్ మ్యాగ్నెట్ అన్నమాట. ఇది గాస్ పవర్‌లో ఉంటుంది. 5000 గాస్ పవర్‌లో ఉంటుంది. సో, ఇది ఖచ్చితంగా వాళ్ళకు చెప్తే సరిపోతుంది లీడర్స్. ఈ నియోడైమియం మ్యాగ్నెట్ గురించి. సో, ఇది మరి నువ్వు కొత్తగా చెప్తున్నావు అని మనం అనుకుంటారు. అరే! ఈ సబ్జెక్ట్ అంతా కొత్తగా చెప్తుండు ఈ పిల్లగాడొచ్చి అంటే, లేదు మనం దీని గురించి కూడా డిస్కషన్ చేయాలి. హూ ఈస్ యూజింగ్ దిస్ అంటే మన వ్యోమగాములు. అంటే ఆస్ట్రోనాట్స్ అన్నమాట. వ్యోమగాములు గూడా వాడుతున్నారు ఈ ప్రొడక్ట్. అంటే ఇందులో ఒక చిన్న లేయర్ ఉంటదన్నమాట. నియోడైమియం మ్యాగ్నెట్ సూట్ ఉంటది. సో, ఇది ఖచ్చితంగా ఇది మన ఇండియన్ కరెన్సీలో 84 కోట్లు ఉంటదని చెప్పొచ్చు. వీళ్ళందరూ మనము చూపెట్టొచ్చు అన్నమాట. ఇది లేయర్ ఉంటదిది. నేను గూడా గూగుల్‌లో కొట్టి చూసిన. మన జైపాల్ సార్ నియోడైమియం మ్యాగ్నెట్ ఉంటది. ఆస్ట్రోనాట్ వాడతారంటే నేను గూగుల్‌లో గూడా కొట్టి సెర్చ్ చేసిన. ఆస్ట్రోనాట్స్ వాడతారా? వాడరా? అనేది గూడా నేను సెర్చ్ చేసిన కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఇది వాడతారు. మన గూగుల్‌లో ఇన్ఫర్మేషన్ మొత్తం గూడా ఉంటది. వ్యోమగాములు గూడా వాడతారని చెప్పొచ్చు మనమందరం గూడా. సో, ఇక్కడ ఈ మ్యాగ్నెటిక్ థెరపీను గురించి మ్యాగ్నెటిక్ థెరపీ గాని, మ్యాగ్నెటిక్ విత్ హీలింగ్ గాని కొన్ని బుక్స్ రాసిండు. మార్కెట్‌లో మనకు చాలా బుక్స్ గూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. చిన్న ఉదాహరణ చెప్తాను లీడర్స్. ఒక డాక్టర్‌కి మన రవిప్రకాష్ సార్ అనే లీడర్ ఉంటాడు. సో, అతను అపోలో డాక్టర్‌కి ఈ మ్యాగ్నెటిక్ థెరపీ బుక్ అంటే ఈ మ్యాగ్నెటిక్ ప్రొడక్ట్ ఇవ్వడం జరిగిందన్నమాట. సో, ఆ డాక్టర్ ఏం చేసిండంటే అతనికి ఒక 4, 5 రోజులు వాడిన తర్వాత మంచిగా నిద్ర పడుతుంది. మెడ నొప్పి ప్రాబ్లమ్ ఉండే. ఆ ప్రాబ్లమ్ వాడుతుంటే ఏమైందంటే, సార్ నాకు మంచి రిజల్ట్ ఉంది సార్ అని చెప్పి సార్ ఏం చేసిండంటే మార్కెట్‌లోకెళ్ళి ఈ మ్యాగ్నెటిక్ థెరపీ ఎట్లా పనిచేస్తదని చెప్పి ఒక 3, 4 బుక్స్ తీసుకొచ్చి ఈరోజు డాక్టర్స్ కూడా చదవడం స్టార్ట్ చేసిరన్నమాట. సో, మనకేమైనా ఇన్ఫర్మేషన్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు మనం మార్కెట్‌లో బుక్స్ ఉంటాయని చెప్పొచ్చు. ఈ మ్యాగ్నెటిక్ థెరపీ బుక్స్ ఉంటాయి. చాలా బుక్స్ ఉంటాయి. మనం చదువుకొని మోర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అని మనము ఖచ్చితంగా చెప్పాలి. అంటే అర్థం చేసుకోండి లీడర్, ఒక డాక్టర్ వాడి ఈ మ్యాగ్నెటిక్ థెరపీ ఎట్లా పనిచేస్తుందని కూడా బుక్స్ కొన్ని చదువుతున్నారంటే అర్థం చేసుకోండి. మన డాక్టర్ సాగర్ జోషి సార్‌కి ఎంత పెద్ద విజన్ ఉంది. అంటే ఎంత పెద్ద గొప్పగా ఆలోచన చేసిండన్నమాట. సో, అందుకని మనం అందరం కూడా యాక్సెప్ట్ చెప్పాలి సార్ కోసము. మార్కెట్‌లో చాలా బుక్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకొకటి లీడర్స్ ఇక్కడ ప్రధానంగా ఏందంటే హెల్ప్ ఇన్ మోర్ దెన్ 200+ డిసీజెస్. ఈ ప్రొడక్ట్ అనేది 200 రోగాలకు హెల్ప్ చేస్తది. ఇది దేనికి మందు కాదు. ఖచ్చితంగా పెద్ద ఇప్పుడు మన వెంకట్రావు సార్ కూడా అంటారు కదా! పెద్ద గ్యారంటీలు ఇయ్యొద్దని చెప్తాడు ఖచ్చితంగా. అందుకనే 200 రకాలకు రోగాలకు హెల్ప్ చేస్తది ఇది ఖచ్చితంగా. ఇది దేనికి మందు కాదు. దేనికి పథ్యం లేదు. దీన్ని వాడితే పథ్యం ఉండాలని చాలా మంది అంటారు కాబట్టి దీనికి పథ్యం కూడా ఉండాల్సిన అవసరం లేదు. దాన్ని ఇప్పుడు ఇందాక వెంకటరావు సార్ చెప్తాడు. ప్రతిసారి చెప్తాడు. పెద్దగా గ్యారంటీలు ఇయ్యకండి సార్. మీరు వాడుకోండి. మీ ఆరోగ్యపరంగా కాపాడుకుంటారు. మీకంటని చెప్తాడు. ఖచ్చితంగా ఇవి మనం ఖచ్చితంగా చెప్పాలి. మీరు 200 రకాల రోగాలను కాపాడుకోవచ్చు అని చెప్పాలి మనం ఖచ్చితంగా. సో, ఇక్కడ ఈ ప్రొడక్ట్ అనేది ఎవరెవరు వాడొద్దని కూడా మనకు ఖచ్చితంగా కంపెనీ అనేది మెన్షన్ చేస్తుంది. ఇది ఖచ్చితంగా చూపెట్టాలి లీడర్స్. గర్భవతి స్త్రీలు వాడొద్దని చెప్పాలి మనము. ఎందుకంటే వీళ్ళ పైన సాగర్ జోషి సార్ డబ్బు చాలా ఎక్కడైనా సంపాదించుకోవచ్చు కానీ గర్భిణీ స్త్రీల దగ్గరికి మనము వెళ్ళలేడన్నమాట. వాళ్ళ పైన ఎలాంటి ప్రయోగాలు చేయలేరు. సో, అందుకనే ప్రెగ్నెంట్ ఉమెన్ వాడొద్దని ఖచ్చితంగా చెప్తుర్రు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ రావడం లేదు.
పెండ్లయింది 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయితుంది. వాళ్ళకు మన ఫ్యామిలీ‌ల చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం ప్రమోట్ చేయొచ్చని చెప్పొచ్చు. అంటే వాళ్ళు ఖచ్చితంగా భార్యాభర్తలు తీసుకోవచ్చు ఈ ప్రొడక్ట్ అనేది. కానీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఒక 9 నెలలు వాడుకుంటే సరిపోతది. ఆఫ్టర్ డెలివరీ తర్వాత తల్లి, బిడ్డ ఇద్దరు గూడా 10 రోజుల తర్వాత హ్యాపీగా వాడుకోవచ్చని జెప్పొచ్చు. రెండోది లీడర్స్ పేస్ మేకర్ యూజర్స్ అంటే కృత్రిమ గుండె. ఈ పేస్ మేకర్ యూజర్స్ ఖచ్చితంగా వాడొద్దని చెప్తున్నారు. ఎందుకంటే ఈ పేస్ మేకర్ ఎందుకంటే కంప్లీట్ ఎలక్ట్రానిక్ డివైసెస్ గాబట్టి ఈ మ్యాగ్నెటిజానికి దగ్గర ఉంటే ఈ చాలా ఖరీదుంటది ఈ పేస్ మేకర్ అనేది. వీళ్ళు వాడితే ఇది డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటది. మళ్ళా కొనలేని సిట్యుయేషన్‌లో ఉంటాడు గాబట్టి పేస్ మేకర్ యూజర్స్ వాడొద్దని జెప్తుంది. మరి పేస్ మేకర్ యూజర్స్ వాడొద్దంటూను చెప్తుర్రు కదా సార్, గుండె అంటుర్రు గదా అని నేను చెప్పి అడిగినప్పుడు మనం ఏం జేయాలంటే, స్టంట్స్ ఏసిన వాళ్ళు ఖచ్చితంగా వాడుకోవచ్చు. ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు ఖచ్చితంగా వాడుకోవచ్చు. బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు గూడా ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్ అనేది వాడుకోవచ్చు. ఓన్లీ పేస్ మేకర్ యూజర్స్ మాత్రమే. ఎందుకంటే అది కంప్లీట్‌గా ఎలక్ట్రానిక్ డివైస్ ఉంటది గాబట్టి వాళ్ళు వాడొద్దని ఖచ్చితంగా మనం చెప్పాలి. రెండోది ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంపు. వీళ్ళకు ఇది గూడా ఎలక్ట్రానిక్ డివైస్ అన్నమాట. వీళ్ళకి గూడా షుగర్ ఇన్‌బాలన్స్ అయితుంటది. ఇది మెషిన్ మనకు ఆటోమేటిక్‌గా ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కంప్లీట్‌గా మన బాడీకే అమర్చడం జరుగుతుంది గాబట్టి, వీళ్ళు గూడా ఈ మ్యాగ్నెటిజానికి దూరం ఉండాలి. వాడొద్దని ఖచ్చితంగా మన కంపెనీ చెప్తుంది. ఇంకోటి మనం ఈరోజు అందరం గూడా మొబైల్ ఫోన్‌లో గాని, టీవీ రిమోట్‌లు గాని అందరము నెత్తికానే పెట్టుకొని వండుకుంటాము. చూసినంత సేపు చూసి నెత్తికానే పెట్టేస్తాము. టీవీ గూడా ఆపరేట్ చేసి ఆ రిమోట్‌ను గూడా ఏసీ రిమోట్ గూడా మన పక్కనే పెట్టి నిద్రపోతాము. సో, కంపెనీ ఏం చెప్తుందంటే ఈ మ్యాట్రెస్ పైన ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ పెట్టొద్దు. ఏసీ రిమోట్, టీవీ రిమోట్ అదర్‌వైస్ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏది గూడా మ్యాట్రెస్ పైన పెట్టొద్దు. సారీ మరి ఫోను గూడా చూడొద్దనంటారు. ఫోను చూడొచ్చు. కానీ మనము పడుకున్నప్పుడు ఫోను చూడొచ్చు. కానీ పడుకునే ముందు ఒక 3 ఫీట్ల దూరంలో మన మొబైల్ గాని, ఏసీ రిమోట్, టీవీ రిమోట్ అవన్నీ గూడా పక్కకు పెట్టేసేయాలని ఖచ్చితంగా మనం చెప్పాలి. రెండోది ఇంకోటి ఈ ప్రొడక్ట్‌ననేది మనం వాషింగ్ మిషన్‌లో ఏసి ఉతుకొద్దని జెప్పాలి. సరే మళ్ళీ చేత్తోని ఉతుకోవాలని అడుగుతారు కొంతమంది డౌటొచ్చి. సో, మనం చేత్తోని గూడా ఉతుకొద్దని జెప్పాలి. వాషింగ్ మిషన్‌లో ఎయొద్దు. చేత్తోని గూడా ఉతుకొద్దని జెప్పాలి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా మనము అందరం బాంబే విజిట్ చేసినప్పుడు ఫ్యాక్టరీలో మనకు ఈ సౌత్ పోల్, నార్త్ పోల్ డైరెక్షన్‌లో మనం గమ్ముతోని అతికిస్తారు గాబట్టి, ఇవి అక్కడిక్కడ జరిగిపోయే అవకాశం ఉంటది అని జెప్పి ఉతుకొద్దని చెప్తుర్రు కంపెనీ. ఇంకొకటి ఇది ఎండకు గూడా ఎయొద్దు. ఖచ్చితంగా ఎండకేయొద్దనమాట. ఒకవేళ మనం దులిపి పొద్దున 6 గంటల నుంచి 7 గంటల లోపల ఉంటే ఏసుకోవచ్చు. కానీ 7 గంటల తర్వాత ఎండకెయ్యొద్దు. ఎందుకంటే ఈ వేడి వల్ల ఏమైతదంటే ఆ గమ్ అనేది డైల్యూట్ అయ్యి జరిగిపోయే అవకాశం ఉంటది కాబట్టి ఖచ్చితంగా మనము ఎండకెయ్యొద్దని చెప్పాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతది లీడర్స్. ఇంకోటి ఇది మనకు రోజు 2 గంటల సేపు ఈ రిస్ట్ బ్యాండ్ గాని రోజుకు 2 గంటలు పెట్టుకోమని చెప్పాలి. ఎందుకంటే శరీరం ఏమైతదంటే కొన్ని సందర్భాలలో మనం వింటాం. ఇది పెట్టుకుంటే నాకు ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చినాయి సార్ అని చెప్పి కొంతమంది భయపడతారనమాట. అట్లా ఒక రోజు 2 రోజులు ఉంటది. ఎందుకంటే అలవాటు ఉంటది కాబట్టి ఒక రోజు 2 రోజులు ఉంటది సార్ ఏం గాదు. ఒకవేళ చాలా బాడీ పెయిన్స్ వస్తే ఒక గంట 2 గంటలు పక్కన పెట్టేసేయండి. మళ్ళా దాని తర్వాత పెట్టుకోండి అని చెప్పాలి. ఎందుకంటే మీ బాడీ సహకరిస్తుందని చెప్పాలి. సో, డైలీ స్టార్టింగ్‌లో రోజు 2 గంటలు, పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు రిస్ట్ బ్యాండ్ ధరించొచ్చు అని చెప్తే సరిపోతది. ఎందుకంటే ఒక్కొక్కరు బాడీ తత్వాన్ని బట్టి ఒక్కొక్కరికి ఇది రియాక్ట్ అయితది. సో, దానికోసమని మనం ఇది చెప్పుకుంటే సరిపోతది లీడర్స్. సో, ఇక్కడ ఇంకోటి ప్రధానంగా ఆల్ లీగల్ గవర్నమెంట్ సర్టిఫికేట్స్. మనకు అన్ని రకాలైనటువంటి అంటే భారత ప్రభుత్వంలో ఈ ప్రొడక్ట్ అనేది మంచిగా రన్ గావాలంటే ప్రొడక్ట్ అనేది బాగా అద్భుతంగా రిజల్ట్స్ ఉన్నాయి గాబట్టి, భారత ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క లీగల్ డాక్యుమెంట్స్ ఆడి దగ్గర ఉంది. ఏ రకమైనటువంటి టాక్స్‌లు గాని, అది గాని, ఇది గాని ఎలాంటి సర్టిఫికేట్స్ కొన్ని సంస్థలు మంచిగా పనిచేస్తుందని గూడా సర్టిఫికేట్స్ ఇస్తురన్నమాట. సో, ఇవన్నీ సర్టిఫికేట్స్ మన దగ్గర ప్రతి ఒక్క లీడర్ దగ్గర 149 లీగల్ డాక్యుమెంట్స్ మన మొబైల్ ఫోన్‌లో ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. సో, ఉంటే ఏమైతదంటే ఎవరు ఏ రకంగా సర్టిఫికేట్ ఉందా లేదా అని అడుగుతారు గాబట్టి, ఆ 149 లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ గూడా మన మొబైల్ ఫోన్‌లో పెట్టుకుంటే సరిపోతది. అన్నీ గూడా మనకు పీపీటీ లెక్క ఉంటది అదంతా. అవన్నీ మనం దగ్గర పెట్టుకుంటే సరిపోతది. కంపెనీకి చాలా అవార్డ్స్, రివార్డ్స్ చాలా ఉన్నాయి. సో, మనకి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ గూడా మనకు మొన్న వచ్చింది. ఆ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ గూడా మనకు ఎందుకంటే దాదాపు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ అంటే ఇది అంటే సర్వసాధారణమైన విషయం గాదు. సో, అద్భుతమైన విషయం అని చెప్పొచ్చు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ కంపెనీలో మనం పనిచేస్తున్నందుకు మనం అందరం గూడా ఛాతీపైన చేసుకొని గర్వించాలి లీడర్స్ అందరం గూడా. సో, ఇక్కడ మనము
మన విలాసవంతమైన జీవితానికి మొబైల్ ఫోను, బైకు, టీవీ, కారు ఇట్లా రకరకాల డబ్బులు ఖర్చు చేస్తా ఉంటాం. లక్షల రూపాయలు ఖర్చు చేస్తా ఉంటాం ఈరోజు మార్కెట్‌లో. ప్రతి ఇంట్లో. సో, కానీ ఈరోజు ఆరోగ్యపరంగా నువ్వు కాపాడుకోవడానికి నీ దగ్గర ఏమైనా ఉందా? ఏదైనా వస్తువు ఉందా? సడెన్‌గా షుగర్ ఎక్కువైంది. నీకు ఇంట్లో ఏదైనా మెషిన్ ఉందా? చేయి పెట్టంగానే షుగర్ కంట్రోల్ అయ్యేది. ఈరోజు ఏది గూడా లేదు లీడర్స్. అంటే మన విలాసవంతమైన జీవితానికి ఎన్నో లక్షలు ఖర్చు పెడుతుంటాం మనము. కానీ ఈరోజు ఇక్కడ ఒకసారి చూసుకోవాలి. మన కారు కన్నా మన దగ్గర కారుంటే కారు, బైకుంటే బైకు. ఏదన్నా రిపేరొస్తే, ఏదైనా పార్ట్ ఖరాబయితే మార్కెట్‌లో ఇమ్మీడియేట్‌లీగా మెకానిక్ దగ్గరికెళ్తే మనకు రిప్లేస్‌మెంట్ తొందరగా అయిపోతది. కానీ మన శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్ పార్ట్స్ ఏదైనా పాడైతే మార్కెట్‌ల మనకు దొరుకుతదా అని ఒకసారి మనం వాళ్ళకి క్వెషన్ ఏస్తే సరిపోతది. ఒక కిడ్నీ ఖరాబ్ అయింది సార్. మరి నాకు కిడ్నీ 50,00,000 ఇస్తే నాకు దొరుకుతదా అని చెప్తే అడిగితే దొరుకుతదా సార్ అంటే వాళ్ళు గూడా నవ్వుతారు. ఎందుకంటే అది సాధ్యమైన విషయం గాదు గాబట్టి ఏ ఆర్గాన్ పార్ట్ ఎవడు గూడా ఉత్తగా ఇచ్చే పరిస్థితిలో లేదు. ఈరోజు ఆహ్, ష్ ఆహ్, చర్మం గూడా దానం చేస్తుర్రు లీడర్స్ అర్థం జేసుకోండి. ఎంత అద్భుతమైనటువంటి మానవ శరీరం ఒకసారి ఆలోచించండి. మనం ఎంత జాగ్రత్తగుండాలి. ఆలోచించండి. మన మన శరీరాన్ని, మన జీవితాన్ని మనము ఏ రకంగా కాపాడుకోవాలనేటువంటి ఆలోచన మనం అందరం గూడా చేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి లీడర్స్, ఒక సర్వే ప్రకారము మానవ శరీరం మొత్తం వాల్యూ ఒక సర్వే ప్రకారము 328,00,00,000 ఆస్తి మనది. అర్థం చేసుకోవాలి లీడర్స్ మన శరీరం ఎంత గొప్పదో. 328,00,00,000 పూర్తిగా మన ఆస్తి. మనం ఒక ఆరోగ్యవంతంగా ఉంటే నేను అమ్మేసుకుంటా సార్ అని జెప్తే మనకు 328,00,00,000 ఇచ్చేస్తారు మనకీరోజు. అంటే ఎంత గొప్పది ఒకసారి ఆలోచించండి. దీన్ని ఖరీదు చేయలేం లీడర్స్. మంచిగా అంటే దాన్నేమంటారు? ముందు జాగ్రత్త పడి మనము ఈ ప్రొడక్ట్ తీసుకొని వాడాలని జెప్పాలి. ఖచ్చితంగా వాడితే మనకు మంచి జీవితం, మంచి లైఫ్ ఉంటదని చెప్పేసేయాలి సరిపోతది. ఇంకొకటి ఇక్కడ మనం ఈ ప్రొడక్ట్ అనేది ఈరోజు ప్రతి ఇంట్లో 4 మొబైల్ ఫోన్‌లుంటాయి. 4 మొబైల్ ఫోన్‌లు మనం ఈరోజు ఖచ్చితంగా రీచార్జ్ చేస్తున్నామా లేదా? అంటే 4, 4, 16 అంటే నెలకు రూ. 1,600 ఖర్చు పెడుతున్నాం. దేనికోసము? మన మొబైల్ ఫోన్ రీచార్జ్ కోసము. టీవీ రీచార్జ్ చేసుకుంటే ఒక రూ. 2,000 అయిపోతది. సో, ప్రతి నెల రూ. 2,000 మనము విలాసవంతం దానికి మనం ఖర్చు చేస్తున్నాము. ఒకవేళ మీరు ఒకవేళ రూ. 10,700 పెట్టి ఈ ప్రొడక్ట్ తీసుకురనుకోండి సార్ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం తీసుకుంటారు. ఒక రూ. 10,700 ఒకవేళ 25 సంవత్సరాలకు లెక్క కడితే సార్ మీరు సంవత్సరానికి రూ. 428 ఖర్చు చేస్తారు సార్. అంటే ఆలోచించండి సార్ అని చెప్పి మనం ఈ ప్రొడక్ట్ గురించి చెప్తే సరిపోతది. అంటే నెలకు రూ. 35 ఒక రోజుకు రూ. 1.60 పడుతుంది సార్. మీరు ఆలోచన చేయండి అని చెప్పి మనము చెప్పేస్తే సరిపోతది. 10,700 ఉంటది సార్. మనం మంచిగా ఫ్యామిలీ మొత్తం సేఫ్ సైడ్ ఉంటదని చెప్పేస్తే ఖచ్చితంగా ఈ డిస్కషన్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంటది లీడర్స్. సో, ఇక్కడ ఈ బయోమాగ్నెటిక్ థెరపీలను ఎవరు ఉపయోగించాలంటే వ్యాధులు, జబ్బులు ఉన్నవారు ఖచ్చితంగా 100% ఉపయోగించాలి. ఇంకోటి ఆరోగ్యంగా ఉన్న నాకేం కాదు సార్ నాకు మంచిగున్నా నేను ఆరోగ్యంగా ఉన్నా అంటారు. అన్నప్పుడు మనం ఏం చెప్పాలంటే కరోనా టైంలా అంటే కరోనా వచ్చినోడు పెట్టుకుండు మాస్క్, రానోడు కూడా పెట్టుకుండు. ఎందుకు పెట్టుకుండు? రానోడు ఎందుకు పెట్టుకోవాల్సిన అవసరం ఉందంటే వస్తదేమో అని భయంతోని పెట్టుకుండు కదా! అందుకని మన ప్రొడక్టు వ్యాధులు, జబ్బులు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా 100% ఉపయోగించాలి. ఏం రోగం లేనోడు కూడా ఖచ్చితంగా మన ప్రొడక్ట్‌ని ఉపయోగించాలి. ఎందుకంటే ముందు జాగ్రత్త చర్యగా రాకుండా ఉండడానికి నిన్ను ఖచ్చితంగా కాపాడుతది. రోగం వచ్చినప్పుడు బాధపడే కంటే రాకుండా జాగ్రత్త పడడం ఎంత మంచిదో ఒకసారి ఆలోచించండి. లోపల మన శరీరంలో రేపేం జరుగుతుందో తెలవదు. అవునా కాదా? చిన్న మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఇది డిస్కషన్ చేయాలి. ఇప్పుడు ఎళ్ళేయకో, పుల్లయ్యకో హార్ట్ అటాక్ అంట, రెండోసారి అంట, మూడోసారి అంట అని అనుకుంటుండే కదా మనము. అవునా కాదా లీడర్స్? మరి ఈరోజు ఏమైనా అవకాశం ఉందా? 14 ఏళ్ల పిల్లల నుంచి చనిపోయే ముసలి వరకు సడెన్‌గా హార్ట్ స్ట్రోక్ వస్తుంది. అంటే చెప్పొస్తుందా మనకు? వస్తలేదు గదా! అందుకనే ముందు జాగ్రత్త చర్యగా మనం వాడుకోవాలని చెప్తే సరిపోతది లీడర్స్. సో, గుట్టుగా వ్యాధులు. దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న బీపీ, షుగర్, ఫ్యాటిలిటీ దీర్ఘకాలిక వ్యాధులున్నట్టు తెలియకుండా జీవిస్తున్న లక్షల మంది. అంటే ఒక మనిషికి ఏదైనా చిన్న జరం వచ్చినప్పుడు డాక్టర్‌కి డౌట్ రాంగానే ఏం చేస్తాడు? ఒక 10 రకాల టెస్టులు రాయంగానే అప్పుడు బండారం అంతా బయటపడతది. బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి బయటపడతది. అప్పుడు ఏమైపోతదంటే మనకు ఇట్లా మన అపోలో హెల్త్ ఆఫ్ ద నేషన్ 2025 నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 25,00,000 మందికి వైద్య పరీక్షలు చేస్తే మన తెలంగాణలోనే 23% మందికి అధిక రక్తపోటు అంటే హై బీపీ. అంటే నీకు తెలవకుండానే బీపీ ఉంటుంది. అంటే నువ్వు ఎలాంటి టాబ్లెట్ వాడతలేవు. నీకు
ఖచ్చితంగా బీపీ ఉంటుంది. కానీ నీకు తెలుస్తలేదు. అంటే సడెన్‌గా హార్ట్ స్ట్రోక్ ఎందుకు వస్తుందంటే ఈ బీపీ ఉన్నదని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. సో, ఇట్లా మనకు గుట్టుగా వ్యాధుల గురించి గూడా ఒక పేపర్ స్టేట్‌మెంట్‌లో మనకిది ఆహ్, నివేదిక ప్రకారం ఇదంతా చేసినందుకు ఇది మనకు పేపర్ స్టేట్‌మెంట్ గూడా రావడం జరిగింది లీడర్స్. అర్థం జేసుకోవాలి. ఇంకటి ఈ బయోటోరమ్ మన ఈ బయోటోరమ్ ప్రొడక్ట్ అనేది మనకు రూ. 10,700 ఉంటుంది. ఒక డబుల్ కిట్ తీసుకుంటే రూ. 19,300 ఉంటుందని జెప్పొచ్చు. అంటే మనకిక్కడ లీడర్స్‌కందరికి ఒక భయం ఉంటది. ఏమంటే, అరే! 10,700 ఉంటాయా? ఉండయా? పెడతాడా? పెట్టడా? అరే! ఏమంటాడో ఏమో అని జెప్పి కొంచెం అనుమానం ఉంటది. కానీ మనం ఈడ ఖచ్చితంగా ఏం జెప్పాలంటే, సార్ మీ ఇంట్ల మీ ఫ్యామిలీ 6 మందున్నారు. అవునా? కాదా? 6 మంది గాలి తీసుకుంటుర్రా లేదా? 6 మంది భోజనం జేస్తుర్రా లేదా? 6 మందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయా లేదా? అని జెప్పి మనము డబుల్ కిట్ ప్రమోట్ జేయాలి వాళ్ళకు. ఎందుకంటే ఒక్కరికి ఆరోగ్యం ఇద్దామా? మరి ఫ్యామిలీ మొత్తం ఆరోగ్యం ఇద్దామా? ఇది ఖచ్చితంగా డిస్కషన్ జేయాలి. ఎందుకంటే కొన్ని లక్షల రూపాయలు హాస్పిటల్‌లో ఖర్చు చేసుకుంటాడు. ఒక చిన్న స్కానింగ్ జేసినా, చిన్న ఎంఆర్ఐ జేసినా 20, 30 వేలు అయితున్నాయి మార్కెట్‌ల. ఎక్కడ గూడా భయపడాల్సిన అవసరం లేదు. మన దమ్ము ధైర్యంతోని మనం ప్రొడక్ట్ ఇవ్వచ్చు. సింగిల్ ప్రొడక్ట్ ప్రమోట్ జేయొచ్చు. ప్లస్ డబుల్ కిట్ గూడా ప్రమోట్ జేయొచ్చు. ఎందుకంటే మీ ఫ్యామిలీ మొత్తం సేఫ్ సైడ్ ఉంటా సార్ అని జెప్పాలి. ఖచ్చితంగా ఇది మనం ఖచ్చితంగా వాళ్ళతోని డిస్కషన్ జేస్తే వాళ్ళు డిసైడ్ జేసుకుంటారు సార్ నాకు డబుల్ కిట్ అన్నవాళ్ళు డబుల్ కిట్ తీసేసుకుంటారు. సింగిల్ కిట్ అన్నవాళ్ళు సింగిల్ కిట్ గూడా తీసుకునే అవకాశం ఉంటది. ఈ రోజు కాకుంటే ఒక నెల తర్వాత తీసుకోండి సార్ బాధేం లేదు. సార్ నాకు సింగిల్ కిట్టే చాలన్నప్పుడు, సార్ మీరైతే ఖచ్చితంగా ఇంకో కిట్ తీసుకోండి అని జెప్పాలి. రిజల్ట్ ఉన్న తర్వాత బై డిఫాల్ట్ ఆళ్ళు ఖచ్చితంగా ఇంకో కిట్ గూడా బుక్ జేసుకుంటారు. అట్లా నేను గూడా సేమ్ నా పరిస్థితి గూడా అదే. ఒకటి కిట్ బుక్ జేసుకున్నా, మళ్ళీ ఇంకోటి గూడా బుక్ చేసుకున్నా. ఇట్లా ఖచ్చితంగా తీసుకుంటారు. సో, సింగిల్ కిట్‌ల మనకి ఒక 3/6 మ్యాట్రెస్ వస్తుంది. ఒక 100 మాగ్నెట్స్ ఉంటాయి. రిస్ట్ బ్యాండ్ ఉంటది. 33 మాగ్నెట్స్ ఉంటాయి. లెదర్ బెల్ట్ గూడా ఉంటాయి. దాంట్లో గూడా 33 మాగ్నెట్స్ ఉంటాయి. వాటర్ ఎంజీ ప్యాడ్ గూడా ఉంటది మనకు. అందులో 40 మాగ్నెట్స్ ఉంటాయని జెప్పాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా 19,300 తీసుకుంటే అన్ని డబుల్ వస్తాయి. సో, ఇది చెప్పేస్తే సరిపోతది లీడర్స్. ఈ యొక్క విషయం అందరూ గూడా గుర్తుపెట్టుకోవాలి. సో, మీ విలువైన సమయానికి చాలా ధన్యవాదాలు. సరైన నిర్ణయం తీసుకోండి. వెంటనే ప్రారంభించండి. సో, థాంక్ యూ లీడర్స్. సార్ చిన్న డౌట్ సార్. హలో సార్. సార్ చిన్న డౌట్ సార్. సార్. ఇప్పుడు మ్యాగ్నెట్ మనము పడుకుంటాం కదా, ఓన్లీ బ్యాడ్జి వాటర్ తాగితే సరిపోద్దా? పడుకోవాలన్నా కంపల్సరీ? సార్ మీ పేరు సార్?